హాయ్ అండి. శీతాకాలం కదా, మంచు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడే కొంచెం కొంచెం ఎండ వస్తుందన్నమాట. నేను ఉదయాన్నే లేవగానే ఇలాగా వేడి నీళ్ళలో జీలకర్ర, వాము, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకుని ఒక్కొక్క రోజు ఒక్కో వెరైటీ వేసుకుంటారనమాట. ఒక్కొక్క వేడి నీళ్ళు అయితే తీసుకుంటాను. ఇంకా దీంతో టెర్రస్ మీదకి అయితే వెళ్ళిపోదాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఉదయం రావి కిరణం వరమై తాకని మనసే మై మరచి నేను సేవించని వెన్నెలే సాక్షిగా స్తుతులని పాడని కన్నుల రూపమే దీపమై వెలగని చక్కని చిలిమిని ప్రేమతో కోరేదా. దేవుడిచ్చిన జీవితాన్ని ఎలా మలుచుకుంటున్నా అన్నది ఈరోజు టాపిక్ అండి. ఈ మధ్యకాలంలో నన్ను చాలా బాధించిన విషయం ఏంటంటే అండి, ప్రతి చిన్న చిన్న విషయానికి ఆత్మహత్యలు చేసుకోవడం, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, అది వయసుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలానే చనిపోతున్నారండి. అది నాకు చాలా బాధ అనిపించింది. అసలు మనిషి పుట్టడమే ఒక వరం అనిపిస్తుంది నాకైతే. అంత మంచి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే నిజంగా మనం అంత అదృష్టవంతులం కదా. ఎందుకంటే ఒక కణాల రూపంలో మనం తల్లి గర్భంలోకి వెళ్ళే కోట్ల కణాలు ఉంటాయి అన్నమాట. ఆ కణాల్లో ఒక కణంగా ఉన్న మనల్ని దేవుడి భూమి మీద ఒక మనిషి రూపం నీకు ఇచ్చి భూమి మీద పుట్టించాడంటే నిజంగా ఆ జీవితం ఎంత అద్భుతం అండి. నిజమే, ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా మంచి చెడు, బాధ, దుఃఖం ప్రతిదీ మనం ఎదుర్కోవాలి. ఈ యొక్క ప్రయాణంలో, జీవిత ప్రయాణంలో మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఈ ప్రయాణం అంతా ఒడిదుడుకుల మధ్యనే సాగుద్ది. కానీ ప్రతిరోజు మనకు అన్నీ అద్భుతంగానే ఉన్నాయనుకోండి, అసలు ఆ జీవితానికి రుచి అనేది ఉంటుందా చెప్పండి ఒకసారి. అన్నీ మనం మంచి చెడు అన్నీ అనుభవిస్తేనే ఆ జీవితానికి ఒక అర్థం, పరమార్థం. అవునంటారా కాదంటారా? ప్రతిరోజు మనం ఉదయం లేవగానే టీవీ పెట్టినా లేదంటే న్యూస్ పేపర్ చూసినా కానీ ఎక్కడ చూసినా ఈ చావు వార్తలు వినబడుతూ ఉంటున్నాయి కదండి. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాలకి చనిపోవడం అన్నది బాగా అలవాటైపోయిందండి. అది అసలు ఎలా ఆలోచించాలో తెలియట్లేదు. చదవకపోతే నాన్న తిట్టాడనో, అమ్మ కొట్టిందనో అదొక సాగ్గా, తర్వాత భర్త తిట్టాడనో లేదంటే భార్య ఇలా అన్నదనో, ఇలా ప్రతి దానికి డిసప్పాయింట్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న విషయం అండి, ఆ చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచించుకుంటున్నారని అయితే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ప్రతి సిట్యుయేషన్కి, ప్రతి ప్రాబ్లంకి కూడా ఒక సొల్యూషన్ అనేది తప్పకుండా దేవుడు ఇస్తాడండి. కానీ కొంచెం వెయిట్ చేస్తే కనుక ప్రతి ఒక్కళ్ళలో కూడా సమాధానాన్ని ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఏంటంటే కంగారు పడిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం, అలాంటి జీవితాన్ని సగంలోనే వాళ్ళు ఇచ్చేస్తున్నారంటే అది చాలా బాధ అవుతుందండి. అలాగే ఏదైనా వ్యసనాల బారిన పడి కూడా చాలామంది చనిపోతున్నారు. అది తప్పు. ఆ వ్యసనం నేను చేస్తే కనుక ఒక సిగరెట్ తాగినా, ఎలాంటి అలవాట్లు ఉన్నా కానీ వాటిని బారిన పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని కొంతమంది అయితే చనిపోతున్నారు. జీవితం అంటే అంతేనండి, ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం చెయ్యని తప్పుకు కూడా మాట పడాల్సిన టైం ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనసు నిబ్బరం చేసుకుని కొంచెం టైం తీసుకుని వెయిట్ చేస్తే కనుక నిజాలు తెలుసుకుని వాళ్ళే మన దగ్గరకు వస్తారు. ఎవరైనా సరే కంగారు పడి ఏ అఘాయిత్యం చేసుకోకూడదండి. ఎందుకంటే పిల్లలైతే కనుక తల్లిదండ్రులు మన కోసం చిన్నప్పటి నుంచి వాళ్ళ కష్టాలన్నీ ఓర్చుకొని మన కోసం
ఎంతో త్యాగం చేస్తారు కదా, కనీసం వాళ్ళనైనా గుర్తు చేసుకోవాలి. అదే పెద్దవాళ్ళు అనుకోండి, భార్య బిడ్డలను చూసుకోవాలి, లేదంటే ఆడవాళ్ళు అయితే భర్తని పిల్లల్ని చూసుకోవాలి. ఇవేమీ ఆలోచించకుండా సడన్గా సూసైడ్ వాళ్ళ మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. కానీ నిజంగా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒక్క నిమిషం కనుక ఆలోచిస్తే అలాంటి అఘాయిత్యాలు అయితే ఎవ్వరూ చేయరన్నమాట. ఓకే, ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మనిషి అన్న తర్వాత ఏదో ఒక పొరపాటు తప్పు చేయకుండా అయితే తన జీవితం గడదండి. కానీ ఆ తప్పుని సరిచేసుకుని బ్రతకడమే ఏ మనిషికైనా ఒక మంచి లక్షణం అండి. కానీ అలా చనిపోవడం వల్ల వాళ్ళ మీద వాళ్ళని నిందేసుకుని చనిపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే, తల్లిదండ్రులకి నిజంగా జీవితాంతం ఎంత నరకం ఒక్కసారి ఆలోచించండి. చాలామంది మామూలుగా జనరల్గా అనుకుంటాము, ఎవరైనా చనిపోతే ఎందుకు వాళ్ళు ఎలా చనిపోయారు, వీళ్ళు ఎలా చనిపోయారు అని చెప్పుకుంటాం. కానీ మన వరకు వస్తే ఆ క్షణం ఒక్క నిమిషం ఆలోచిస్తే కనుక జీవితం ఎంతో బాగుంటుందండి. ఆ ఒక్క నిమిషం ఆలోచించలేక ఇలాంటి అనార్థాలు అయితే ప్రతి ఒక్కరి కుటుంబంలోనే జరుగుతున్నాయి. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి కుటుంబంలోనూ కూడా గొడవలు రాకమానవు. ఏ సంసారాలు అయినా, ఏ తల్లి తండ్రుల బిడ్డల మధ్యలో అయినా గొడవలు అయితే రాకుండా ఏ ఇంట్లో అయినా సజావంగా అయితే సాగదండి. కానీ ఒక్క మాట మట్టుకు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళు కోపంగా అరుస్తున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు సైలెంట్ అయిపోయారనుకోండి, ఆ సిచ్యుయేషన్ ఆ రోజుతో కామప్ అయిపోద్ది. తర్వాత ఆ ఎదుటివాళ్ళ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను ఇలా అన్నాను, నువ్వు అలా అపార్థం చేసుకున్నావు అని ఒకరికొకరు మాట్లాడుకుని సమాధాన పడవచ్చు. అదే ఇద్దరు అరిసేసారనుకోండి, అది ఆ ఇంట్లో విషయాలన్నీ బయటకు వస్తాయన్నమాట. అది మట్టుకు గుర్తుంచుకోవాలి. తర్వాత అదే ఆవేశంలో ఆత్మహత్య యత్నం కూడా చాలామంది చేస్తున్నారండి. ఇది మౌనం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఏదైనా గొడవలు అయినప్పుడు. తర్వాత ఏంటంటే, పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఆవేశపరులుగా అయిపోతున్నారండి. ఈ మధ్యకాలంలో చూస్తే ఏ పిల్లల్ని చూసినా అలాగే ఉంటున్నారు. తల్లిదండ్రులకి ఎదురు చెప్పేసి అసలు వాళ్ళకి గౌరవం అనేది ఇవ్వకుండా ఆ విధంగా అయితే ఉంటున్నారు. మనం చిన్నప్పటి నుంచి పెంచినప్పుడు ఏంటంటే, ప్రతి బాధ సంతోషం కూడా వాళ్ళకి చిన్నోళ్ళు కదా చెప్పకూడదు, అలా ఏమీ అనుకోకూడదండి. అది చెప్పేదైతే ఖచ్చితంగా చెప్పి, ప్రతి బాధ అయితే ఇలా ఉంటుంది, సంతోషం అయితే ఇలా ఉంటుంది అని ప్రతి సుఖదుఖాలు కూడా వాళ్ళకి చెప్పినప్పుడు ఏంటంటే, వాళ్ళ మెదడులో ప్రతిదీ నాటుకుపోద్దండి. నాటుకుపోయినప్పుడు ఏంటంటే, వాళ్ళు ఎదుగుతున్నప్పుడే ప్రతిదీ కూడా వాళ్ళు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా గారాబం చేసి పెంచితే కనుక సిచ్యుయేషన్స్ అయితే ఇలానే ఉంటాయండి. ఈ మాట అయితే ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. గమనించుకుంటేనే ఆ ఇల్లు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది. లోకంలో చూస్తే ఎక్కడా కూడా చెడే కానీ మంచి అన్నది కనపట్టలేదండి. ఆ మంచిని మన నుంచే మనం నేర్చుకోవాలి. చెడు వెనకాలే మంచి తప్పకుండా ఉంటుందండి. ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ ఇవ్వాలి అనిపిస్తే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని వీడియో కోసం తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.